హలో గైస్, వెల్కమ్ టు తేజస్ అప్డేట్. దిస్ ఈస్ రామ్ తేజ. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హిస్టరీ. సో హిస్టరీ అనేది, మన ఇండియన్ హిస్టరీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది, ఎప్పటికి ఎండ్ అవుద్ది అనేది ఒక లైట్ అవుట్లైన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను. సో అంటే అవుట్లైన్ అంటే ఏంటంటే మనకి ఏ టాపిక్స్ ఉంటాయి అనేది వరకే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒకవేళ మీకు ఈ టాపిక్స్ కనుక తెలిసినట్లయితే స్కిప్ చేయండి. ఒకవేళ మీరు బిగినర్ కనుక అయితే ఒకసారి చూడండి, ఎందుకంటే మీకు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ అన్ఇంపార్టెంట్ అనేది కొంచెం క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో నేను మీకు. సో అంటే ఎలా చదువుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, అంటే ఏ టాపిక్స్ ఉంటాయి అనేది తెలుసుకుంటే మనకి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. దీని తర్వాత ఏది వస్తుంది, దీని తర్వాత ఏది వస్తుంది అనేది మనకి కొంచెం ఐడియా ఉంటే మనకి చాలా సింపుల్గా ఉంటుంది ఈ హిస్టరీ అనేది చదవడానికి. ఎందుకంటే హిస్టరీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. మనకి చూసుకుంటే జనరల్ స్టడీస్లో హిస్టరీ అనేది వన్ ఆఫ్ ద వ్యాస్ట్ సబ్జెక్ట్. అంతేకాకుండా మనకి ఎక్కువ బిట్స్ అనేవి హిస్టరీ నుంచి అయితే వస్తాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మాత్రం హిస్టరీ నుంచి కొంచెం తక్కువ బిట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, మన ఇండియన్ హిస్టరీ అనేది 3 పార్ట్స్ అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏన్షియన్ హిస్టరీ, సెకండ్ వన్ మిడివల్ హిస్టరీ, థర్డ్ వన్ మోడర్న్ హిస్టరీ. ఏన్షియన్ హిస్టరీ ఏంటంటే 3200 బీసీ నుంచి మనకి 712 ఏడి వరకు అయితే ఏన్షియన్ హిస్టరీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మిడివల్ హిస్టరీ వచ్చేసి 712 నుంచి 1498 వరకు అయితే ఈ మిడివల్ హిస్టరీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ 1498 టు 1947 వరకు మోడర్న్ హిస్టరీ టాపిక్ అనేది మనకి జరుగుతుంది. సో ఈ మూడిట్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, మోడర్న్ హిస్టరీ అనేది మనకి స్టేట్ వైజ్ సిలబస్ పరంగా కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం బిట్స్ ఈ మోడర్న్ హిస్టరీ నుంచి అయితే ఉంటాయి. అంటే వీటి నుంచి బిట్స్ రావా అంటే వస్తాయి, కానీ ఒక 30 బిట్స్ ఇస్తే ఒక 10 to 15 బిట్స్ అయితే ఈ మోడర్న్ హిస్టరీ అనే టాపిక్ నుంచి వస్తున్నాయి. ఒక 5 to 10 బిట్స్ అయితే మనకి ఇక్కడి నుంచి వస్తాయి. ఇది అంత ఇంపార్టెంట్ కాదా అంటే ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. అంటే మనకి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సిలబస్ అంటే టాపిక్స్ అనేది ఎక్కువ ఉంటాయి. మోడర్న్ హిస్టరీలో టాపిక్స్ అనేది ఎక్కువ ఉంటాయి, అదే మిడివల్ హిస్టరీలో టాపిక్స్ అనేది ఎక్కువ ఉంటాయి, కానీ మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే వీటికి పట్టినంత టైం, వీటిని అర్థం చేసుకోవడానికి పట్టినంత టైము దీన్ని అర్థం చేసుకోవడానికి పట్టదు. అంటే ఒక మనకి చాలా వరకు మనకి అక్బర్, బాబర్ వాళ్ళే కదా ఈ మిడివల్ హిస్టరీలో ఉండేది. సో మనకి చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ మిడివల్ హిస్టరీ అనే టాపిక్ని. సో అందుకని ఇది అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్తాను. దీంట్లో కూడా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఉన్నాయి, దీంట్లో నుంచి కూడా బిట్స్ వస్తాయి, కానీ ఈ దీంట్లతో పోలిస్తే దీంట్లో తక్కువ అన్నమాట. సో మనము ఫస్ట్ నుంచి ఏన్షియంట్ హిస్టరీ యొక్క మైండ్ మ్యాప్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మిడివల్ హిస్టరీలో ఎలా ఎంటర్ అవుతాం, మిడివల్ హిస్టరీ నుంచి మోడర్న్ హిస్టరీకి ఎలా ఎంటర్ అవుతామో ఈ వీడియోలో ఫస్ట్ మీకు ఒక అవుట్లైన్ ఇస్తాను. ఓకే, సో గైస్, ఏన్షియంట్ హిస్టరీ అనేది మనకి ఎలా స్టార్ట్ అవుతుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయితే మనకి ఏన్షియంట్ హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 3200 నుంచి 1500 బీసీ వరకు అయితే మనకి కొనసాగుతుంది. 1500 బీసీ నుంచి 600 బీసీ వరకు అయితే మనకి వేదిక్ సివిలైజేషన్ అనేది ఉంటుంది. ఈ వేదిక్ సివిలైజేషన్ తర్వాత మనకి భక్తి ఉద్యమాలు అనేవి వస్తాయి, అంటే మత ఉద్యమాలు. అంతేకాకుండా భక్తి ఉద్యమాలు కాదు, భక్తి ఉద్యమాలు మనకి మిడివల్ హిస్టరీలో, దానికి దీనికి కన్ఫ్యూజ్ కాకుండా దీంట్లో మత ఉద్యమాలు వస్తాయి, దాంట్లో భక్తి ఉద్యమాలు వస్తాయి. ఇది మిడివల్ హిస్టరీలో భక్తి ఉద్యమాలు, ఇక్కడ మత ఉద్యమాలు. మత ఉద్యమాల్లో మనకి బౌద్ధ మతం, జైన మతం, అజీవక మతం, చార్వక మతం అనే టాపిక్స్ మనకి వస్తాయి. ఓకే, మత ఉద్యమాలు అంటే 600 బీసీ నుంచి 600 నుంచి మనకి ఇంకా దగ్గరగా ఒక 263 ఆ రేంజ్ వరకు మనకి ఈ మత ఉద్యమాలు కానీ, లేదా మగధ విజృంభణ, మన మగధ అనేది ఒక రాజ్యం, ఆ రాజ్యం చుట్టూనే మనకి ఏన్షియంట్ హిస్టరీలో 70% అనేది తిరుగుతుంది. అంతేకాకుండా విదేశీ దండయాత్రలు కూడా మనకి ఈ 600 బీసీ పీరియడ్, అంటే ఈ 600 బీసీ పీరియడ్లో మనకి జరగడం, అంటే 600 బీసీ అంటే మనకి 500 to 600 వరకు మనకి 600 బీసీ పీరియడ్ అంటాం అనమాట. సో ఇవన్నమాట. సో మనము బౌద్ధ మతం, జైన మతం, జీవక మతం, చార్వక మతం వీటన్నిటిని చదివేసిన తర్వాత
మనం ఫస్ట్ ఈ టాపిక్స్ చెప్తాను. వీటిని చదివేసిన తర్వాత మగధ విజృంభణ. ఈ మగధ విజృంభణ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మగధ సామ్రాజ్యాన్ని స్థాపించింది వంశం ఏంటంటే హర్యాంక వంశం. హర్యాంక వంశం తర్వాత శిశునాగ, ఆ తర్వాత నందవంశం. నందవంశంలో చివరివాడైన వాడు ధననందుడు. ఈ ధననందుడి కాలంలో మన భారతదేశానికి దండయాత్రకు వచ్చే గ్రీకు రాజు ఎవరంటే అలెగ్జాండర్. సో ఈ విధంగా ఒక్కొక్కటి ఇంటర్లింక్డ్ అయ్యింది అనమాట. సో ఈ ధననందుని తర్వాత ఈ ధననందుని అంతమొందించిన వాడు ఎవరంటే మనకి చంద్రగుప్త మౌర్యుడు. సో ఫస్ట్ హర్యాంక, తర్వాత శిశునాగ, ఆ తర్వాత నంద, ఆ తర్వాత మౌర్యుల్లో మనకి తెలుసుకుంది కదా చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత బిందుసారుడు, ఆ తర్వాత మనకి అశోకుడు కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అశోకుడి తర్వాత అతని వారసులు వస్తారు. సో లాస్ట్ వాడైనటువంటి వాడిని నాగదాసుడు ఎవరు ఉంటారు, అతన్ని అంతం చేసి పుష్యమిత్ర శుంగుడు. సో వీళ్ళు అశోకుడి తర్వాత మౌర్యవంశం బలహీనపడి మౌర్యానంతర యుగం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మౌర్యానంతర యుగంలో మనము ఇండియా అనేది ఒక పార్ట్గా తీసుకుంటే ఒక దగ్గరగా ఒక 13 కింగ్డమ్స్ అనేవి మన ఇండియాని పాలిస్తుంటాయి అనమాట. అవి ఏంటి అంటే సో లాటర్ మౌర్యన్ పీరియడ్ అనేది మనకి 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు స్టార్ట్, అంటే 180 to 380 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టార్ట్ అయితే మనకి దగ్గర ఇందాక ఏం చెప్పాను నేను 13 అని చెప్పాను, 13 కాదు 11 కింగ్డమ్స్ అయితే పాలిస్తుంటాయి మనల్ని. ఆయా కింగ్డమ్స్ ఏంటంటే మనకి నార్త్ సౌత్ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక 3 కింగ్డమ్స్. ఓకే, వాటిని సంగమ రాజ్యాలు అన్నట్టు. సో డెప్త్ లోకి పోతే మామూలుగా చెప్పుకుంటే చేరా, చోళ, పాండ్య. ఇక్కడ చేరా, చోళ, పాండ్య అనే వంశాలు. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చేసరికి శాతవాహన, ఆ వంశాలు, ఆ రకమైన వంశాలు. ఇంకా నెక్స్ట్ ఇటు పోతే ఇండో గ్రీకులు అని చెప్పి, పార్థియన్లు అని చెప్పి, సో సెకులు అని చెప్పి, అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక 11 టైప్స్ ఆఫ్ కింగ్డమ్స్ అనేవి మనకి పరిపాలిస్తాయి. సో మనకి వీడియోలోకి వెళ్ళే కొద్దీ మీకు అది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను మీకు. సో వీళ్ళందరూ ఈ 11 కింగ్డమ్స్ అనేవి అంతమైన తర్వాత మనకి గుప్తాస్ అనేవాళ్ళు ఎంటర్ అవుతారు అనమాట. గుప్తాస్ ఎంటర్ అయిన తర్వాత ఎలాగైతే మౌర్యన్ ఎంపైర్ ఇండియాని మొత్తం చుట్టుముట్టిందో మన గుప్తులు కూడా ఈ ఇండియాని మొత్తం చుట్టుముట్టేస్తారు, ఇండియా మొత్తం ఆక్రమించేస్తారు, ఇండియా మొత్తం సామ్రాజ్యం నెలకొల్పుతారు. ఈ గుప్తులు కూడా ఫస్ట్ ఎవరు శ్రీగుప్తుడు, సముద్రగుప్తుడు, అలాగా మొదటి చంద్రగుప్తుడు అలాగా వెళ్తూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా ఈ గుప్తులు లాస్ట్ వాడైనటువంటి విష్ణుగుప్తుడు ఎవరు ఉంటాడు కరెక్ట్గా అంటే చెప్తాను మీకు టోటల్గా, అంటే ఇప్పుడు చెప్పాలంటే కొంచెం కష్టపడుతుంది. సో లాస్ట్ భానుగుప్తుడు ఎవరు ఉంటారు, అతన్ని అంతమందించేసి మనకి దండయాత్ర అనేది వస్తుంది దీంట్లోనే గుప్తుల పీరియడ్లోనే. సో అలాగా అయిన తర్వాత మనకి భారతదేశం అనేది ఉత్తరాన హర్షగుప్తుడు అదే పుష్యభూతి వంశం, దక్షిణాన 3 వంశాలు అనేవి పరిపాలిస్తుంటాయి అనమాట. ఇక్కడికి వచ్చేసరికి పల్లవులు, ఇక్కడికి వచ్చేసరికి చాళుక్యులు, అలాగా మనకి పరిపాలిస్తుంటారు అనమాట. సో పశ్చిమ చాళుక్యులు అలాగా మనకి ఇక్కడ ఒకటి అవుతుంది అనమాట. సో ఈ విధంగా వీళ్ళ అంతమైన తర్వాత ఇక్కడ ఈ హర్షవర్ధనుడు అనేవాడు పుష్యభూతి వంశంలో మెయిన్ ఎవరంటే హర్షవర్ధనుడు. ఈ హర్షవర్ధనుడు అనేవాడు ఫినిష్ అయిన తర్వాత మనకి ఏంటంటే రాజపుత్ర రాజులు అనేవాళ్ళు వస్తారు. వాళ్ళు ఒక 13 వంశాలు ఉంటాయి అన్నమాట, 13 వంశాలు. సో ఆ 13 వంశాలు ఉన్న టైంలోనే అంటే ఇతను దగ్గరగా 740 ఆ టైం 700 ఆ టైం దాకా ఉంటున్నారు అనమాట. ఈ హర్షవర్ధనుడు అనేవాళ్ళు కింద కూడా దగ్గర ఆ టైం వరకు ఉంటారు. సో ఇతను ఉన్నప్పుడే ఈ హర్షవర్ధనుడు అనేవాడు ఉన్నప్పుడే మనకి ఈ దండయాత్ర ముస్లిం అరబ్బుల దండయాత్ర అనేది వస్తుంది అనమాట. అరబ్బుల దండయాత్ర అనేది 712లో జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ అరబ్బుల దండయాత్ర అనేది జరుగుతుందో అప్పుడే మనం మిడివల్ హిస్టరీలోకి ఎంటర్ అయిపోతాం. సో మిడివల్ హిస్టరీలోకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడ మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ 3 వంశాలు అయ్యేదాకా మనం, ఈ 2 వంశాలు అయ్యేదాకా మనం మిడివల్ హిస్టరీలోకి అయితే ఎంటర్ అవ్వం. ఏదైతే ఈ పల్లవులు కానీ పశ్చిమ చాళుక్యులు కానీ ఉన్నారో వాళ్ళు ఫినిష్ అయ్యేదాకా మనం మిడివల్ హిస్టరీలోకి ఎంటర్ అవ్వం అనమాట. కానీ
ఈ నార్త్ ఇండియాలో మాత్రం మనం ఫస్ట్ టైం మెడివల్ హిస్టరీలోకి ఎంటర్ అయిపోతాం. సో మెడివల్ హిస్టరీలోకి ఎంటర్ అయిపోయాం. మెడివల్ హిస్టరీలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి చెప్పాను కదా, నార్త్ ఇండియన్స్ లో ఒక 13 రాజవంశాలు దాకా ఉంటాయని, పరమార్లు అని చెప్పి, గైక్వాడ్లు అని చెప్పి, చాలా చౌహాన్లు అని చెప్పి చాలా ఉంటాయి అన్నమాట. సో చందేరులు అని చెప్పి అలాగా కొన్ని పాలవంశం, సేన వంశం, అలాగా కొన్ని వంశాలు ఉంటాయి అన్నమాట. వీటిలన్నిటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది గజనీ దండయాత్ర, ఘోరీ దండయాత్ర. వీటిని గుర్తుపెట్టుకోవాలి. గజనీ దండయాత్ర, ఘోరీ దండయాత్ర గుర్తుపెట్టుకుంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ గజనీ ఏంటంటే మన దగ్గర నుంచి సొత్తు దోచుకోవడానికి వచ్చాడు, ఘోరీ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఎందుకంటే సో మనకి ఘోరీయే కొంచెం ఇంపార్టెంట్. ఘోరీ వచ్చిన తర్వాత 1191, 1192 ఈ ఇయర్స్ కొంచెం ఇంపార్టెంట్. ఈ ఇయర్స్ మనకి పొంగ తెలుస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత, ఈ ఇయర్స్ అయిపోయిన తర్వాత మొదటి తరం యుద్ధం, రెండో తరం యుద్ధం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఢిల్లీలో మనకి ఢిల్లీ సుల్తానేట్ అనే దాన్ని స్థాపిస్తాడు. సో దాని తర్వాత ఢిల్లీ సుల్తానేట్తో మొత్తం 5 వంశాలు ఉంటాయి. బానిస వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం, ఖిల్జీ వంశం. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం మరియు లోడి వంశం. ఈ 5 వంశాలు అయిన తర్వాత మనకి మొఘల్ టాపిక్ అనేది వస్తుంది అనమాట. సో నార్త్ ఇండియాలో ఇలా కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి మనకి రాష్ట్రకూటులు అని చెప్పి, చాళుక్యులు అని చెప్పి, ఇక్కడ చోళులు అని చెప్పి, ఈ విధంగా ఒక 3 టైప్స్ ఆఫ్ మనకి డివైడ్ అవుతుంది అనమాట మనది. సో వీళ్ళు అయిపోయిన తర్వాత మనకి కాకతీయులు అని చెప్పి, హోయసాలు అని చెప్పి, అంతేకాకుండా యాదవ సామ్రాజ్యం అని చెప్పి ఆ విధంగా ఉంటుంది. కాకతీయుల పీరియడ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే రాజవంశం ఏంటంటే విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం టైంలోనే మనకి ఇక్కడ బహుమని సామ్రాజ్యం అనేది రాస్తుంది అనమాట. ఈ రెండు క్లాషెస్ ఉంటాయి. ఇక్కడ చెప్పాను కదా, మొఘల్ సామ్రాజ్యం అనేది ఉంటుంది. మొఘల్ సామ్రాజ్యానికంటే ముందే ఇక్కడ విజయనగర సామ్రాజ్యం అంటే శ్రీకృష్ణదేవరాయలు రావడం కంటే ముందు ఇక్కడ, అంతేకాకుండా ఇక్కడ ఈ మొఘల్ సామ్రాజ్యం ఇంకా స్టార్ట్ అవ్వక ముందే మనకేంటంటే వీళ్ళు మన విదేశీయులు అనేవి వస్తారు అనమాట. యూరోపియన్స్ మన భారతదేశానికి వర్తకం కోసం వస్తారు. సో ఇక్కడ నుంచి మనకి మోడర్న్ హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇలా కంటిన్యూ అవుద్ది, అది అలా కంటిన్యూ అవుద్ది. బట్ మనకి మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అనేది ఎప్పుడు అంటామంటే 1498 నుంచే మనం మోడర్న్ హిస్టరీ అంటే ఒక సైడ్ నుంచి ఇటు, అంటే వాళ్ళ సైడ్ నుంచి ఇటు, అదే కాకుండా మన సైడ్ నుంచి చూసుకునేది వాళ్ళ సైడ్ నుంచి కూడా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఈ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అయిన తర్వాత మన భారతదేశానికి ఎవరెవరు వచ్చారు, ఏ వర్తకులు వచ్చారు అంటే పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డెన్స్ వారు, అదేవిధంగా ఫ్రెంచ్, ఈ 5 వస్తారు అనమాట. సో ఈ ఫస్ట్ ఎవరెవరు వచ్చారు, ఏ కాలంలో వచ్చారు, ఎక్కడెక్కడ కంపెనీలు అనేవి పెట్టారు అనేది చూసుకుంటాం ఫస్ట్. తర్వాత వీళ్ళే భారతదేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, ఆ తర్వాత భారతదేశ ఆక్రమణ అయిన తర్వాత మనకి ఏం టాపిక్ వస్తుందంటే సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమం అనేది వస్తుంది. భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత సిపాయి తిరుగుబాటు అనేది జరుగుతుంది. సిపాయి తిరుగుబాటు జరిగిన తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు అయితే జరుగుతాయి. ఈ ఆక్రమణ సమయంలోనే ఇవి జరుగుతాయి అనమాట. అంటే మనకి ఇదే దానికి అదే, అంటే సిపాయి తిరుగుబాటే అదే, ఆ సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమ కార్యక్రమం అది దానికి అదే. సో అలాగా ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఇది ఒక సబ్ టాపిక్ లాగా అనమాట. సో ఇవి కాలానుగుణంగా వెళ్ళిపోతాయి, కానీ దీనికి ఒక టైం పీరియడ్ అంటూ లేదు. ఓకే, నెక్స్ట్ ఈ సిపాయి తిరుగుబాటు జరిగిన తర్వాత మనకి 1857లో సిపాయి తిరుగుబాటు జరుగుతుంది. తర్వాత 1885లో మనకి కాంగ్రెస్ స్థాపన అనేది జరుగుతుంది. ఈ కాంగ్రెస్ స్థాపన తర్వాత మనకి భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని 3 రకాలుగా అయితే విభజించారు. ఏంటంటే మితవాద యుగం, అతివాద యుగం, అది తర్వాత గాంధీ యుగం. సో మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం, ఇవన్నమాట మనకు వచ్చే టాపిక్స్. గాంధీ తాత మితవాద యుగంలో అంటే మితవాదులు ఏమేం చేశారు, తర్వాత అతివాదులు అంటే అతివాదులు మనకు తెలిసిందల్లా బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళందరూ ఏ ఉద్యమాలు చేశారు. దాని తర్వాత మన గాంధీ తాత వచ్చాడు. గాంధీ తాత ఏ ఉద్యమాలు వచ్చాడు, గాంధీ తాత ఎవరు పిలుపు మేరకు వచ్చారు, ఇవన్నీ మనకి మోడర్న్ హిస్టరీలో అనేది వస్తుంది అనమాట. సో ఇలాగా మనము ఈ హిస్టరీ టాపిక్ అయితే ఒక అవుట్లైన్ ఇప్పుడు చెప్పాను కదా, ఈ అవుట్లైన్ ప్రకారం మీరు కనుక చూసుకున్నట్లయితే ఇతని తర్వాత వీళ్ళు రావాలి, వీళ్ళ తర్వాత వీళ్ళు రావాలి. సో ఇలాగ మీరు చాలా ఈజీగా అర్థం చేసుకొని చదువుకోవచ్చు అనమాట. సో ఇది గైస్
ఈరోజు వీడియో. సో వీడియో నాకు తెలిసి మీకు కన్ఫర్మ్ నచ్చుతుంది. ఈ వీడియో కన్ఫర్మ్ లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఒక ఇమాజినేషన్, అంటే మీరే ఇమాజినేషన్ చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళ తర్వాత వీళ్ళు వస్తారు, వీళ్ళ తర్వాత అంటే మీకు నోట్లో అనేది అది నానిపోద్ది. అంటే చదవంగా మీకు వచ్చేస్తుంది. బట్ ఒక క్లారిటీ రావాలి మీకు. ఫస్ట్ మీకు ఎట్లాగైతే ప్రిఫర్ చూస్తామో, అంటే ఏ టాపిక్స్ ఉన్నాయనేది చూస్తాం, ఆ టాపిక్స్ కొంచెం డీటెయిల్గా చెప్పాను అనమాట మీకు. సో అది ఈ వీడియో యొక్క మోటో. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనం ఇండియన్ హిస్టరీని అయితే స్టార్ట్ చేద్దాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మనకి కొంచెం పెద్ద టాపిక్, అంతే కాకుండా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియో కొంచెం ఫుల్గా చూడకుండా నెక్స్ట్ వీడియో మాత్రం ఫుల్గా అయితే చూడండి. ఎందుకంటే ఆ టాపిక్ నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో కన్ఫర్మ్ క్వశ్చన్ అయితే పడుతుంది ఎప్పుడైనా కానీ. సో అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పరంగా అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది. సో కన్ఫర్మ్ ఈ వీడియో కొంచెం స్కిప్ చేసినా కానీ నెక్స్ట్ వీడియో అయితే కన్ఫర్మ్ చూడండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక కన్ఫర్మ్ నచ్చినట్టయితే కన్ఫర్మ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.